Good morning everyone. I am Dr. Shanti Meher, consultant pediatrician and allergy and asthma specialist working in a Eagles Omni RK hospital in Visakhapatnam. ఈ రోజు మనం అలర్జీస్ గురించి ఆస్తమా గురించి తెలుసుకుందాం. కామన్ గా పిల్లల్లో అలర్జీస్ అంటే పేరెంట్స్ లో ఒక డౌట్ ఉంటుంది. పేరెంట్స్ లో ఎవరికైనా నాకు అలర్జీ కానీ లేదా ఆస్మా సింప్టమ్స్ కానీ ముక్కు బ్లాక్ అవ్వడం కానీ ఉంటే నా పిల్లలకు వస్తుందా అన్న డౌట్ ఉంటుంది. అలర్జీలు ఆస్మా అన్నది ఒక రకంగా జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్. దానికి ఎన్విరాన్మెంట్ కూడా కండిషన్స్ కూడా యాడ్ అయితే పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఒక పేరెంట్ ఎఫెక్ట్ అయితే ఒక పేరెంట్కి కానీ ఏదైనా అలర్జీకి సంబంధించి డిసీజ్ ఉంటే 50% ఛాన్సెస్ పిల్లలకు ఉండే ఉంటుంది. అదే ఇద్దరు పేరెంట్స్ కూడా అలర్జీ ప్రాబ్లంతో ఉంటుంటే వాళ్ళకి పిల్లలకి 66% వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిని చిన్నతనంలోనే మనం ఎలా గుర్తించాలి, ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే అలర్జీ అన్నది రకరకాలుగా మేనిఫెస్ట్ అవ్వచ్చు. స్కిన్లో వస్తే స్కిన్లో చిన్నప్పుడే పుట్టిన పిల్లలు 1 నెల 2 నెలల పిల్లలకి ఏంటంటే చర్మం అంతా పొడిబారడం, చర్మం డ్రై అవ్వడము, స్కిన్ అల్సరేషన్స్ లా ఫామ్ అవ్వడము, అది ఒళ్ళంతా స్ప్రెడ్ అవ్వడం, దాన్నే ఇన్ఫాంటైల్ ఎగ్జిమా కానీ అటోపిక్ డెర్మటైటిస్ కానీ అంటారు. కొంచెం పెద్ద అవుతున్న కొద్ది కొన్ని రకాల ఫుడ్స్, ఆవు పాలు పడకపోవడము, లేకపోతే ఎగ్స్ పడకపోవడము, లేకపోతే పీనట్స్ కానీ పల్లీలు కానీ బాదం పప్పులు కానీ అవి ఏమైనా పడకపోతే వాటిని ఫుడ్ ఎలర్జీస్ అంటారు. కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కానీ చిన్నప్పుడు కానీ ఏంటంటే ముక్కు తరచుగా బ్లాక్ అవడం, లేకపోతే పిల్లలు మాటికి నోస్ రబ్ చేసుకోవడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా నోట్తో సౌండ్స్ చేయడం, అలాంటివన్నీ చేస్తుంటే అలర్జిక్ రైనైటిస్ అంటారు. తర్వాత కళ్ళు బాగా నలుపుకుంటారు. జనరల్గా ముక్కు సిమ్టమ్స్ ఉన్న పిల్లలకి కళ్ళు కూడా దురదలు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ కళ్ళు ఎప్పుడు చూసినా కళ్ళు రబ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఐస్ దురద, అది మేనిఫెస్టేషన్ ఆఫ్ అలర్జిక్ కంజక్టివైటిస్. వీటితో పాటు ఆస్మా అన్నది కూడా అలర్జీ డిసీజ్లో పార్టే. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి రావచ్చు, అయితే ఒకటి ముందు ఒకటి వెనక్కి రావచ్చు. దీన్నే అటోపిక్ మార్చ్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒక ప్రాబ్లమే ఉండొచ్చు, లేదా ఒకసారి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏ ఇండివిజువల్లో ఎలా మేనిఫెస్ట్ అవుతారు అన్నది చెప్పడం కష్టం. వీటిని మనం ముందుగా గుర్తించగలిగితే డిసీజ్ని మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా అంటే పిల్లలకి మామూలుగా జలుబు దగ్గు వస్తే ఏదో మందులు వేసేసాం, మామూలుగా అయిపోయారు. మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తే మళ్ళీ ఏదో మందులు వేసేసాం, మళ్ళీ మామూలుగా అయిపోయారు. అలాగా ఫ్రీక్వెంట్గా 2-3 సార్లు కంటే సేమ్ సిమ్టమ్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా అలర్జీస్ ఉన్నాయేమో. కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఆస్మా అనేది కూడా చాలా రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అందరు ఆస్మా ఒకలా ఉండదు. జనరల్గా పిల్లలు ఆయాస్ పడుతుంటారు, పిల్ల కూతుల్లా వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే ఏమి సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ రాత్రిపూట మాత్రమే దగ్గుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ బ్రెత్లెస్ అయిపోతారు, ఆయాస్ పడిపోతారు. కొంతమందికి అవేవి కూడా ఉండవు, మిగిలిన టైం అంతా నార్మల్గా ఉంటారు. పరిగెట్టినా, ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే మెట్లు ఎక్కినా అలాంటప్పుడు మాత్రమే ఆయాసం ఉంటుంది. అది అంత ఈజీగా కూడా ఎవరు కనిపెట్టలేరు వాళ్ళకి అది ప్రాబ్లం ఉందని చెప్పి. పేరెంట్స్ కూడా అది ప్రాబ్లం అని కూడా మోస్ట్లీ తెలియకపోవచ్చు. సో అలాంటి సిమ్టమ్స్ మీ పిల్లల్లో ఎక్కడైనా మీరు గుర్తించగలిగితే వెంటనే కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకోవడం చాలా అవసరం. వీటిని గుర్తించడానికి రకరకాల టెస్టులు ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ అయినా, ఫుడ్ ఎలర్జీస్ అయినా, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అయినా, ఆస్మా అయినా మోస్ట్లీ మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి కన్సర్న్ స్పెషలిస్ట్ వాటిని ఐడెంటిఫై చేస్తారు. దానికి స్కిన్కి సంబంధించి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. అలర్జీస్ మనం ఏమైనా గుర్తించాలంటే స్కిన్ పిక్ టెస్ట్ అని ఒక రకమైన టెస్ట్ ఉంటుంది. తర్వాత బ్లడ్లో చేసే టెస్టులు ఉంటాయి, స్పెసిఫిక్ ఐజీ అని ఉంటుంది. దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ సిఆర్డి టెస్ట్లు అంటే ఇవి ఏంటంటే మనకి ఏదైనా పర్టికులర్ థింగ్తో అలర్జీ ఉంది అని అంటే దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ టెస్ట్లో చేస్తే మనకు ఉపయోగం ఏంటి అని అంటే, ఒకటి అలర్జన్ అవాయిడెన్స్. అలర్జీ డిసీజ్ అన్నది మనం ట్రీట్ చేయగలం అండ్ డిసీజ్ని మాడిఫై చేయగలం, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయగలం. ట్రీట్మెంట్ కూడా అలర్జిక్ రైనైటిస్ కూడా ఉంది. ఇన్హేలర్స్ వాడితే ట్రీట్మెంట్, స్ప్రేస్ వాడితే దానికి తగ్గుతుంది. ఆస్మా కూడా ఇన్హేలర్స్ వాడితే తగ్గుతుంది. స్కిన్ ఎలర్జీస్కైనా, ఫుడ్ ఎలర్జీస్కైనా అవాయిడెన్స్ ఇంపార్టెంట్. ఏదైతే పడదో అది మనం అవాయిడ్ చేస్తే దాన్ని డిసీజ్ని మనం మాడిఫై చేయగలుగుతాం. దాంతోపాటు మందులు కూడా ఇస్తాం. నెక్స్ట్, ఎందుకు ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి, ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి అని అంటే, పిల్లల్లో మోస్ట్లీ ఇవి పిల్లలతోనే స్టార్ట్ అవుతాయి. పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ డిసీజ్ పర్సిస్ట్ అవుతుంది. కొంతమంది సిమ్టమ్స్ మైల్డ్గానే ఉండొచ్చు, కొంతమంది
డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా తినలేరు, గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, నిద్రపోలేరు, రాత్రంతా ముక్కు బ్లాక్ అయి పడుకోకపోతే నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర ఎఫెక్ట్ అయితే మరుసటి రోజు స్కూల్లో వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు, స్కూల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ వాళ్ళ గ్రోత్, ఫిజికల్ యాక్టివిటీ, సరిగ్గా ఆటలు ఆడలేరు, అవుట్డోర్ గేమ్స్ ఆడలేరు, ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అవుతుంది, గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతుంది, వాళ్ళు స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ఓవరాల్గా డిసీజ్ అన్నది ఓన్లీ ఫిజికల్గా సంబంధించి కాదు, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే ఇంట్లో మనం ఏం చేయొచ్చు. కొంతమందికి సిమ్టమ్స్ సీజనల్గా ఉంటాయి. అంటే వింటర్ స్టార్టింగ్లోనో, సమ్మర్ స్టార్టింగ్లోనో, సమ్మర్కి రైనీ సీజన్కి మధ్యలోనో అలాంటివి వస్తాయి. ఇలాంటి పిల్లలు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి అవుట్డోర్ ఎలర్జెన్స్ అన్నట్టు, అంటే మనకి బయట ఉండే ఎలర్జెన్స్ వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అన్నవి రావచ్చు. అవుట్డోర్ ఎలర్జెన్స్ అంటే యూజువల్లీ మనకి పోలెన్ కానీ, అవుట్డోర్ పొల్యూషన్ వల్ల కానీ, వాటి వల్ల ఫంగస్ అని, వాటి వల్ల వీళ్ళకి సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతుంటాయి. ఏ సీజన్లో మీ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆ సంబంధించి సీజనల్ పోలెన్ గురించి మనం రీసెర్చ్ చేసి దాన్ని కూడా మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా మన పిల్లలు రియాక్ట్ అవుతున్నారా లేదా కూడా మనం టెస్ట్ చేసి గుర్తించుకోవచ్చు. లేదు కొంతమంది పిల్లలు సంవత్సరం పొడుగునా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, రోజు తుమ్ముతూనే ఉంటారు, లేకపోతే రోజు ఆయాస పడుతూనే ఉంటారు, రోజు ఎర్లీ మార్నింగ్ కఫ్తో నిద్ర లేచిపోతుంటారు, పిల్లి కూతులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంట్లో కూడా మనకు పొల్యూషన్ ఉంటుందా అని డౌట్ రావచ్చు. ఇంట్లో కూడా పొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఇండోర్ పొల్యూషన్ అంటారు. యూజువల్లీ ఇండోర్ పొల్యూషన్ ఏంటంటే మనం పెంచుకునే క్యాట్స్, డాగ్స్ వల్ల కానీ, లేదా కాక్రోచెస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన కంటికి కనిపించవు. మన ఇంట్లో ఒక కాక్రోచ్ కనిపించిందంటే దాని వెనకాల ఒక 100-1000 ఉంటాయి. మన కంటికి కనిపించింది ఒకటి అయితే లోపల చాలా ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్ ఎలర్జెన్ కాక్రోచ్ అనేది. తర్వాత డస్ట్ మైట్ అనేది మన కంటికి కనిపించదు, అది మొత్తం బెడ్షీట్స్లోని, పిల్లోస్లోని, సోఫాస్లోని, వాటన్నిటిలోని దుమ్ము రూపంలో పేరుకుపోయి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఎలర్జెన్. వీటిని ఎలా అవాయిడ్ చేయాలి? నెక్స్ట్ ఇండోర్ స్మోకింగ్. ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు బయట స్మోక్ చేసి వచ్చినా కూడా వాళ్ళ ఎఫెక్ట్ పక్క వాళ్ళ మీద పడుతుంది, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. నెక్స్ట్ ఇంట్లో కట్టెలు పొయ్యి అలాంటివి ఏమైనా పొయ్యి యూజ్ చేసిన, అగరబత్తీస్ యూజ్ చేసిన, సాంబ్రాణి పౌడర్, ఆల్ అవుట్, ఇవన్నీ ఇండోర్ ఎలర్జెన్స్ కింద వస్తాయి. ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నట్టయితే మీరు చేయాల్సిన పని, అవుట్డోర్ని మీరు కంట్రోల్ చేయలేరు కానీ ఇండోర్ని మీరు కంట్రోల్ చేయగలరు. ఫ్రీక్వెంట్గా బెడ్షీట్స్ చేంజ్ చేయడం, బెడ్షీట్స్ని ఫ్రీక్వెంట్గా వాష్ చేసి ఎండలో ఆరబెట్టడం. తర్వాత పెట్స్ని అవాయిడ్ చేయాలి. పెట్స్ ఎస్పెషల్లీ క్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎలర్జెన్స్, వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫర్నిచర్, సోఫా సెట్స్, ఫర్ టాయ్స్ అవాయిడ్ చేయాలి. టెడ్డీ బేర్స్ ఉంటారు కదా, అలాంటివి టాయ్స్ కానీ. ఇంట్లో కార్పెట్స్ ఏవి ఉండకూడదు, కార్పెట్స్ అనేవి దుమ్ము బాగా అట్రాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ డ్రై డస్టింగ్ చేయకూడదు. ఎవరైనా ఎలర్జీ పిల్లలు మీ దగ్గర ఉంటే వాళ్ళ ముందే చీపురు పెట్టుకొని ఊడ్చకూడదు, అంటే వెట్ మాపింగ్ చేయాలి. తడిగుడ్డతో తుడవాలి తప్ప పొడిగుడ్డతో పొడిగా డస్టింగ్ చేస్తే అది వాళ్ళు పీల్చుకొని వాళ్ళకి సిమ్టమ్స్ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సాంబ్రాణి పొగ కానీ, అగరబత్తీలు కానీ అవి వెలిగించకూడదు. ఆల్అవుట్ అవన్నీ యూజ్ చేస్తుంటే, మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేస్తే ఆ స్మెల్ కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతూ ఉంటాయి. స్మోకింగ్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా స్మోకింగ్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ మీరు తీసుకునే మెజర్స్. వీటితో పాటు ఎన్విరాన్మెంటల్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే అవి టెస్టింగ్ ద్వారా తెలిస్తే దానికి సంబంధించి ఇమ్యునోథెరపీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన సిమ్టమ్స్ అంటే సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయి, మెడికేషన్స్తో కంట్రోల్ చేయట్లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ని మాడిఫై చేసే ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. దాని ద్వారా కూడా మనం సివియర్ కేసెస్ని ట్రీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.